పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా పోలీసులు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నట్లు వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. సో రీసెంట్గా సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ఈ యొక్క ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి ఏకంగా ఒక రాత్రి కూడా జైల్లో పెట్టినటువంటి సంఘటన సంచలనం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే అరెస్ట్ అయినటువంటి గంటల వ్యవధిలోనే ఆయన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారనుకోండి. అయితే ఒకరి చావుకు కారణమైన కూడా ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే అల్లు అర్జున్ ఇలా గంటల వ్యవధిలోనే బయటికి రావడం అనేది సో కొంతమందికి అయితే మింగుడు పడట్లేదు. కానీ అల్లు అభిమానులు మాత్రం ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోని అలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇప్పటికే మండిపడుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసులో ఏం జరిగింది అన్నది ఇంకా కన్ఫ్యూజ్గానే ఉంది. ఓవైపు పోలీసులు హీరోని థియేటర్ దగ్గరికి రావద్దని ముందే చెప్పామని చెప్తుంటే, సో మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం మేము ముందుగానే హీరో వస్తున్నాడని పోలీసులకు తెలియజేసామంటూ లేఖను రిలీజ్ చేసినటువంటి సంగతి తెలిసిందే. సో దీంతో ఒక్కసారిగా ఆ లేఖ రిలీజ్ అయ్యాక పోలీసులదే తప్పు అన్నట్టుగా కూడా కొంత విమర్శలు అయితే ఎదురయ్యాయి పోలీసులకు. అయితే కోర్టులో మాత్రం ప్రభుత్వ తరపు లాయర్ పోలీసులు వద్దన్నా కూడా హీరో అక్కడికి రావడం వల్లే ఒక ఘటన జరిగిందని, సో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా వాదించడం తెలిసిన విషయం మనకి. కానీ ఈ కేసులో తాజాగా ఓ లేఖ బయటకు రావడం, అంతలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై పోలీసులు హైకోర్టుని ఆశ్రయించబోతున్నారనేటువంటి వార్త రావడం మరోసారి కూడా హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. తాజాగా హీరోయిన్లు థియేటర్ దగ్గరకు వస్తే అక్కడ క్రౌడ్ను కంట్రోల్ చేయడం కష్టం అంటూ కూడా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కు పోలీసులు ఒక లేఖ ద్వారా ముందుగానే హెచ్చరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే తెగ వైరల్ అయిపోతుందని చెప్పాలి. ఆ లెటర్ వైరల్ అయినటువంటి గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హైకోర్టు మెట్లు ఎక్కబోతున్నారన్నటువంటి వార్త బయటకు వచ్చింది. సో మొత్తానికి ఇదంతా చూస్తుంటే పక్కడ్బందీగా ప్లాన్ చేసి బన్నీని వదిలిపెట్టకూడదని చెప్పి కూడా డిసైడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇక హైకోర్టు బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే అంతేకాకుండా మిగిలిన వ్యవహారం అంతా కూడా సో కింది కోర్టులోనే చూసుకోండి అని హైకోర్టు కూడా ఆదేశించింది. సో ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో ఉంది. సో మరి నిజంగానే పోలీసులు బన్నీ మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయాలంటూ హైకోర్టుకు వెళ్తారా? సో ఆ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా అయితే మారిందనే చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.